బహుదీర్ఘ శాంతుడవై బహువింతగా ప్రేమించితివి. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. బహుదీర్ఘ శాంతుడవై. అందరి దగ్గర ఉన్నాయా? ఉన్నాయా అందరి దగ్గర? చూపించండి 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 ఒకసారి. మీ దగ్గర లేవా? నాతో పాటు కలిసి ఈ పాట పాడుతూ నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడదాం. ఆ లేని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నమాట. ఆలస్యంగా వచ్చారు వాళ్ళు, జ్ఞాపం చేసుకుంది. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం గట్టిగా. గ్లోరీ, ప్రైజ్. చేతులున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలా? చేతులున్న వాళ్ళందరూ స్తోత్రమయ్యా. కొట్టాల గట్టిగా. ఆమేన్. గ్లోరీ. బహుదీర్ఘ శాంతుడవై బహువింతగా బహుదీర్ఘ శాంతుడవై బహువింతగా ప్రేమించితివి. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. నిన్నే నిన్నే నే ఆరాధించదను, నిన్నే నిన్నే నే ప్రేమించదను, నిన్నే నిన్నే నే ఆరాధించదను, నిన్నే నిన్నే నే ప్రేమించదను. బహుదీర్ఘ శాంతుడవై బహువింతగా ప్రేమించితివి. బహుదీర్ఘ శాంతుడవై బహువింతగా ప్రేమించితివి. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. నిన్నే నిన్నే నే ఆరాధించదను, నిన్నే నిన్నే నే ప్రేమించదను, నిన్నే నిన్నే నే ఆరాధించదను, నిన్నే నిన్నే నే ప్రేమించదను. బహుదీర్ఘ శాంతుడవై. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామం మహిమపడతాం. స్తోత్రం. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొట్టాలా గట్టిగా సపలు కొట్టాలా.
పాపములలో నే చిక్కుకొనకుండా నన్ను బంధించితివి నీ ప్రేమ బంధముతో. దురభిమాన పాపములలో నే చిక్కుకొనకుండా నన్ను బంధించితివి నీ ప్రేమ బంధముతో. ఏదియు శాశ్వతము కాదు, ఏకైక ఆశ్రయము నీ ఒక్కడివే. ఏదియు శాశ్వతము కాదు, ఏకైక ఆశ్రయము నీ ఒక్కడివే. గట్టిగా నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే పాడదు. శాంతుడవై బహు వింతగా ప్రేమించితివి, మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పదాభివందనం. స్తోత్రం. కొడదా గట్టిగా చెప్పండి, కొడదా కొట్టాలా. పాట చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. పుటము వేసితివి ఇబ్బందుల కొలిమిలో, నలిపితివి నీకు అర్హమైన అర్పణగా. నన్ను పుటము వేసితివి ఇబ్బందుల కొలిమిలో, నలిపితివి నీకు అర్హమైన అర్పణగా. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. గట్టిగా నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను, నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను. బహు దీర్ఘ శాంతుడవై బహు వింతగా ప్రేమించితివి, మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పదాభివందనం. పాడాలా, గట్టి కొట్టాలా. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి ఇలా చప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన మన ప్రేమికుడు, ఆయన బహు వింతైన ప్రేమికుడు. ఎరుగని త్రోవలలో ఈ సంవత్సరం నడిపించావు నన్ను సురక్షితంగా. మునుపెన్నడు నేను వెళ్ళలా, ఇలాంటి త్రోవలో నన్ను సురక్షితంగా నడిపించావు. నా గూడు రేపి తండ్రివై నా బాధ్యతలు నీవే భరించిన దేవుడవయ్యా. మునుపెన్నడు ఎరుగని నేనడువని
త్రోవలలో నడిపించుచుంటివి సురక్షితముగా నన్ను. మునుపెన్నడు ఎరుగని నేనడువని త్రోవలలో నడిపించుచుంటివి సురక్షితముగా నన్ను. రేపితివి నా గూడు పక్షి రాజువలే, మోసితివి నా తండ్రివై నా బాధ్యతలు. రేపితివి నా గూడు పక్షి రాజువలే, మోసితివి నా తండ్రివై నా బాధ్యతలు. గట్టిగా నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను, నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను, నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను, నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే. బహుదీర్ఘ శాంతుడవై బహు వింతగా ప్రేమించితివి, బహుదీర్ఘ శాంతుడవై బహు వింతగా ప్రేమించితివి. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా నీకే. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా నీకే. ఆమె నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను, నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను, నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను. బహుదీర్ఘ శాంతుడవై గట్టిగా పుటము వేసితివి ఇబ్బందుల కొలిమిలో నలిపితివి నీకు అర్హమైన అర్పణగా. నన్ను పుటము వేసితివి ఇబ్బందుల కొలిమిలో నలిపితివి నీకు అర్హమైన అర్పణగా. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసం. ప్రతి ఒక్కరు చెబుదా. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. గట్టిగా నలిగెదను కరిగెదను నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. 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 ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన నీకే
పాదాభివందనం 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 యేసయ్యా రవ సందర కురబలదర శతరబ మరబలదర సందర కురబలదర నా పాదాభివందనం ప్రేమికుడా నా ప్రేమికుడు నీవేనయ్యా ప్రేమికుడా నా ప్రేమికుడవు నీవే 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 ప్రేమికుడా పాదాభివందనం పాదాభివందనం నీకేనయ్యా నీకేనయ్యా నాకెవరు లేరయ్యా నీకేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా పాదాభివందనం 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 నా దేవా గడిచిన కాలమంతా నీ కృపలో కాచి కాపాడు మరొక దినాన్ని మాకు అనుగ్రహించిన మా తండ్రి నీకు స్తోత్రం వేణోళ్ళతో నిన్ను కొనియాడినా వేయి నోళ్ళతో నిన్ను కొనియాడినా మీరు వెన్నడికి మేము తీర్చలేము ప్రభువా బ్రతికి ఉన్నామంటే నీ కృప ఆయుష్ కాలము నీ కృప జీవితం ఉందంటే నీ కృప నా ప్రేమికుడా ప్రేమికుడా నా ప్రేమికుడా నా ప్రేమికుడా నేనున్నది నీకోసమే నేనున్నది నీకోసమే నా ప్రేమికుడా బహు వింతైన ప్రేమికుడా నేనున్నది నీకోసమే నేనున్నది నీకోసమే నేనున్నది నీకోసమే బహు దీర్ఘ శాంతుడా బహు దీర్ఘ శాంతుడా బహు వింతైన ప్రేమికుడా నా ప్రేమికుడా నేనున్నది నీకోసమే నేనున్నది నీకోసమే నేనున్నది నీకోసమే నేనున్నది నీకోసమే నేనున్నది నీకోసమే నీకే పాదాభివందనం నీకే పాదాభివందనం సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం ప్రభు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము ఓ మహానుభావుడా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా
స్వరూపుడా, నా ప్రేమికుడా, బహు వింతైన ప్రేమికుడా, బహు వింతైన ప్రేమికుడా, నా ప్రేమికుడా, నేనున్నది నీకోసమే. మునుపెన్నడు ఎరుగని త్రోవలో ఈ సంవత్సరం నడిపించావు అయ్యా. ఇబ్బందుల కొలమిలో పుట్టుమి వేశావు, నలిపేశావు ఈ సంవత్సరంలో. నీ సేవలో కరిగిపోయే భాగ్యం ఇచ్చావు, నీ సేవలో నలిగిపోయే భాగ్యం ఇచ్చావు. నా ప్రేమికుడవు నీవే, నా ప్రేమికుడవు నీవే. ప్రేమికుడా, 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 తాకండి ప్రభువా, తాకండి ప్రభువా. ఈ సంవత్సరం నూతన దినాన ప్రతి ఒక్కరిని తాకండి. ఈ నూతనమైన దినాన ప్రతి ఒక్కరిని తాకండి, తాకండి, తాకండి. ప్రతి ఒక్కరిని అభిషేకించండి, మంట రగిలించండి. ప్రతి ఒక్కరు అభిషేకించబడుదురు గాక. మహిమ 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 ప్రచురిల్లును గాక. శాంతారా చురా చురబాలదారా శమర బరబ బరబలదరా తరా చురబాలదరా రహలదరా శిఖర దురా దురా బలదరా చురబాలదరా. బహు దీర్ఘ శాంతుడైన, బహు వింతైన ప్రేమికుడైన, బహు వింతైన ప్రేమికుడు, బహు దీర్ఘ శాంతుడు, బహు దీర్ఘ శాంతుడు, బహు దీర్ఘ శాంతుడు, బహు వింతైన ప్రేమికుడు, బహు వింతైన ప్రేమికుడు. హటాలా బ్రతికి ఉన్నానంటే కారణం నీ కృప, జీవించి ఉన్నానంటే కారణం, ఆహారం ఉందంటే కారణం, ఆరోగ్యం ఉందంటే ఎవరు లేదు ప్రభు. నీవు తప్ప వేరొక ఆధారం లేదు నాయన, నీవు తప్ప వేరొక ఆశ్రయం లేదు, నీవు తప్ప వేరొక ఆశ్రయం. నీ ఒక్కడివే మాకున్నావు, నీ ఒక్కడివే మాకున్నావు, నీ ఒక్కడివే మాకున్నావు, ఒక్కడివే మాకు, ఒక్కడివే మాకు. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువున మహిమపరచు. హల్లెలూయా. గట్టిగా 7 సార్లు హల్లెలూయా, 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 హల్లెలూయా. బోలో శ్రీ యేసు మహారాజుకే, రాజుల రాజుకే, రాజాది రాజుకే హల్లెలూయా. మునుపెన్నడు ఎరుగని నేనడువని త్రోవలలో నడిపించుచుంటివి, సురక్షితముగా నన్ను రేపితివి నా గూడు పక్షి రాజు వలే, మోసితివి నా తండ్రివై నా బాధ్యతలు, రేపితివి నా గూడు పక్షి రాజు వలే, మోసితివి నా తండ్రివై నా బాధ్యతలు. నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించదను, నిన్నే నిన్నే
బహుదీర్ఘ శాంతుడవై బహువింతగా ప్రేమించితివి. బహుదీర్ఘ శాంతుడవై బహువింతగా ప్రేమించితివి. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పదాభివందనం. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పదాభివందనం. నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించే. నన్ను పుటము వేసితివి ఇబ్బందుల కొలిమిలో, నలిపితివి నీకు అర్హమైన అర్పణగా. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. నిన్నే 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 మునుపెన్నడు ఎరుగని నేనడువని త్రోవలలో నడిపించుచుంటివి సురక్షితముగా నన్ను. మునుపెన్నడు ఎరుగని నేనడువని త్రోవలలో నడిపించుచుంటివి సురక్షితముగా నన్ను. రేపితివి నా గూడు పక్షిరాజువలే, మోసితివి నా తండ్రివై నా బాధ్యతలో. అయ్యా రేపితివి నా గూడు పక్షిరాజువలే, మోసితివి నా తండ్రివై నా బాధ్యతలో. నిన్నే నిన్నే ప్రతి ఒక్కరు చెప్తాం, ఆయన బహుదీర్ఘ శాంతుడైన, బహుదీర్ఘ శాంతుడు, బహు వింతైన ప్రేమికుడు ఆయన. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం అంతా భూపతులకు అధిపతివై మా స్వయం అంతటిని పగలగొట్టి అయ్యా నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చి చేజారిపోయిన మా ఆత్మీయ జీవితాన్ని మరలా నీ చేతో పట్టి సారెపై నిలిపి ఘనమైన పాత్రగా పోయిన సంవత్సరంలో మమ్మల్ని నిర్మించావు ప్రభువా. దిట్టమైన చోట మేకును కొట్టినట్టు స్థిరపరుస్తానని వాగ్దానం చేసి కృంగిపోతున్నప్పుడు అలసిపోతున్నప్పుడు నీ వాగ్దానం చేత ధైర్యపరిచి ఇదిగో బహుదీర్ఘ శాంతుడవై బహు వింతైన ప్రేమికుడవై ఈ 2025వ సంవత్సరంలో మా జీవితంలో ప్రత్యక్షమైనందుకై నీకు స్తోత్రం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మునుపెన్నడు ఇంతకు ముందు ఎన్నడు ఎరుగని, అసలు మునుపు ఎన్నడు ఎరుగని త్రోవలో ఈ సంవత్సరం నడిపించావు ప్రభువా. అంతకుముందు ఎన్నడు తెలియని, మునుపెన్నడు ఎరుగని త్రోవలలో ఈ సంవత్సరం నడిపించావు. సురక్షితంగా కాచి కాపాడావు. మా గూడు పక్షిరాశి వలె రేపావు. మా తండ్రివై మా బాధ్యతలు నీవే మోసావు.
పుటము వేశావు ఇబ్బందుల కొలిమిలో, పుటము వేశావు ఈ సంవత్సరం ఇబ్బందుల కొలిమిలో, నలిపేశావు. నీకు అర్హమైన అర్పణగా మమ్మల్ని చేసుకున్నావు అయ్యా. నలగతాం, కరిగిపోతాం నీ సేవలో. ఎందుకంటే మా ప్రేమికుడవు నీవే కాబట్టి, మా ప్రేమికుడవు నీవే కాబట్టి, మేమున్నది నీకోసమే కాబట్టి తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఇలా ఈ సంవత్సరం మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తున్న విధానముకై నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ముందున్న సమయాన్ని, ముందున్న కార్యక్రమం అంతటి మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఆత్మస్వరూపుడా మీరు రండి స్థలానికి, ఆత్మస్వరూపుడా మీరు రండి స్థలానికి. ప్రజలు నిర్లక్ష్య పరులుగా ఇష్టానుసారంగా వెకిలి శాస్త్రలు, కోతి శాస్త్రలు, వెకిలి శాస్త్రలు వాళ్ళను దురాత్మను గద్దిస్తున్నాను తండ్రి యేసు నామములో. విచ్చలవిడిగా లేచి వెళ్ళడం, ఇష్టానుసారంగా బ్రతకకుండా ఈ సంవత్సరమైన భయము భక్తి కలిగి మీరు ఇచ్చిన కృపాకాలాన్ని ఉపయోగించుకొని శ్రద్ధగా మీ మాటలు విని మీ కొరకు జీవించున్నట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని, 2 సంఘాలని మీ దాసులను మీ చేతికి అప్పగిస్తూ ముందున్న సమయమంతా నా తండ్రి మీరే మహిమకరంగా జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ పరాక్రమశాలి అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, కరెక్ట్గా ఈ ఆరాధన 4 గంటల వరకు జరుగుతుంది కాబట్టి అమ్మ సమయాన్ని సద్వినియోగించుకొని భోజనాలు చేసే టయానికి ఆ భోజనాలు చేసే వ్యక్తి దగ్గర ఒకరుండండి, చాలు, ఒకరుండండి, సపోర్ట్ చేయండి, కొంచెం అలా సహకరించండి. బిడ్డలారా, ఇబ్బంది లేదు. గంటలు అవుతాయి భోజనాలు, 4 దాకా ఆరాధన. ఈరోజు చాలా ఉన్నాయి. దేవుడి సంవత్సరం కృప అధికం చేశాడు మన పట్ల. ఈరోజు బిడ్డలారా, వాగ్దానాలు మన మధ్యలో ఉన్నాయి, ప్రభు బల్లారాధన మన మధ్యలో ఉంది. అలాగే నూతన సంవత్సర క్యాలెండర్ దేవుడు మన మధ్యలోనికి అనుగ్రహించాడు. అలాగే నేను ఎక్కువగా సండే స్కూల్ పిల్లల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తాను. నేను ఎందుకో నాకు తెలియకుండా సంవత్సరమైంది ఇప్పటికీ సండే స్కూల్ పరిచర్య ప్రారంభించి. నా దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరోజు కూడా సండే స్కూల్ పరిచర్య ఆగల. చాలా క్రమం తప్పక నడిపిస్తుంది. నా మనసు సండే స్కూల్ పిల్లల విషయమై చాలా అత్యాసక్తిగా నా మనసు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఆ బిడ్డలకి కృప అధికం చేశాడు దేవుడు. వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్ కూడా పంచడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి అలాగే నూతన సంవత్సర వాగ్దాన సందేశం కూడా మన మధ్యలో ఉంది. కాబట్టి బిడ్డరా, ఇవన్నీ సహకరించండి. మనం వీటన్నిటిలో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందుకుందుము గాక. ఆమేన్. నాకు తెలుసు మీకు ఎలా చెప్పాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడితే మీకు అర్థమవుతుందో నాకు తెలుసు, ఎంతసేపు చెప్తే మీరు ఆలకిస్తారో నాకు తెలుసు. బిడ్డరా, మిమ్మల్ని ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు. కాబట్టి వాక్యం శ్రద్ధగా విందాం బిడ్డలారా. తర్వాత కార్యక్రమాలకు మనం వెళ్ళిపోదాం. ఆయన మనతో మాట్లాడును గాక. బైబిల్ తెరుద్దాం. 118వ కీర్తన 22వ వచనం. 118వ కీర్తన 22వ వచనం. ఉండము అందరు దీని 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది. ఇంకొకసారి, వన్స్ అగైన్. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది. చాలు, ప్రార్థన చేసుకుందాం. దేవుడి సంవత్సరం వాగ్దాన సందేశం చేత మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. పాస్టర్ ప్రార్థన చేస్తుంది.
స్తోత్రం 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 స్తోత్రం. కృపాసతి సంపూర్ణుడైన యేసయ్యా, నీ బంగారు పాదముల కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న తండ్రి. ఇదిగో నాయనా ప్రభా, ఈ రాత్రికాల సందు తండ్రి నాయనా, ఈ రీతిగా ప్రభా నాయనా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి అయా, నూతన ఆరాధన జరుపుకోవడానికి అయా, మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అవును ప్రభా, 2024 సంవత్సరం అంతా తండ్రి కాచి కాపాడి అయా నీ రెక్కల కింద భద్రపరుచుకొని తండ్రి ప్రభా, మళ్ళీ 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అవును ప్రభా నాయనా, ఏ గత లేని వారం ప్రభా అయ్యా, ఎన్నోసార్లు నేను దుఃఖపెట్టినప్పటికీ తండ్రి అయ్యా, నువ్వు ఏమాత్రం తండ్రి మమ్మల్ని త్రోసివేయక తండ్రి, అన్ని విషయాల్లో తండ్రి మమ్మల్ని ప్రేమించినైనా మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు దేవా. వచ్చిన బిడ్డలు మీరు ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తున్న ప్రభా. అయ్యా, రాలేని బిడ్డలు కూడా త్వరగా నీ పాసానికి నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా నాయనా, 2 సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. 2 సంఘాల్లో జరుగుతున్న నూతన ఆరాధన తండ్రి నీ నామాన్ని మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నా నాయన. పాటల ద్వారా వాక్యం ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్న తండ్రి. మీ దాసుని మీ సిలువ చాటున మరుగు చేసుకొని తండ్రి, నూతన వాగ్దాన సందేశం ద్వారా తండ్రి మా అందరితోనే మాట్లాడమని, మీ నామానికి ఏమేమో తెచ్చుకోమని స్తుతి మహిమ ఘనత ప్రభావాలనికే చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హుషారుగా చెప్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు కట్టువారంట నిషేధించిన రాయిని మూలకు తలరాయి అయింది, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. గడిచిన డిసెంబర్ నెలలో కొద్ది రోజులు ప్రభు సన్నిధిలో ఫాస్టింగ్ ఉండి వెళ్ళారా ప్రార్థన చేశాను. ప్రభువా, మరి నూతన సంవత్సరానికి మినిస్ట్రీకి ఏం వాగ్దానం ఇస్తావు? మాకు వాగ్దానాలు ఉన్నాయి, వ్యక్తిగత వాగ్దానాలు మాకున్నాయి. అయితే నూతన సంవత్సరంలో మాకు నువ్వు ఏ వాగ్దానాలు అనుగ్రహిస్తావు ప్రభువా? నూతన సంవత్సరానికి సంఘానికి మినిస్ట్రీకి 2 సంఘాలకు మినిస్ట్రీకి మీరు అనుగ్రహించే వాగ్దానం ఏంటి అని ప్రార్థన చేసినప్పుడు నా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యం ద్వారా చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నన్ను బలపరిచాడు. ప్రార్థన చేసి, ప్రభువా ఈ సంవత్సరం పరాక్రమశాలి మినిస్ట్రీ వాగ్దానం ఏంటి అని అంటే ఆయన అన్నాడు, నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది, అది నా వలన కలిగింది, అది మీ కనులకు ఆశ్చర్యం అని సంఘానికి బోధించు అని ప్రభు నా మనసులో పెట్టాడు. కాబట్టి ఈ 2025వ సంవత్సరం మన పరాక్రమశాలి మినిస్ట్రీకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటయ్యానంటే, తలరాయిగా దేవుడు చెయ్యబోతున్నాడు. నిషేధించబడిన రాయిని, పక్కన పడేసిన రాయిని, త్రోసిపడేసిన రాయిని, పడవేసిన రాయిని ఆయన మరలా ఏ రాయి పడవేయబడిందో, ఏ రాయి కూల్చబడిందో, ఏ రాయి ముక్కలు చెక్కలుగా అలా ఎడార్లు పడిపోయిందో అదే రాయిని తీసుకొని ఆయన 4 మూలలకు ఆయన తలరాయిగా చేశాడు అని ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. అదే ప్రభు నా మనసులో పెట్టి, ఇదిగో ఈ వాక్యం గురించి నువ్వు మాట్లాడు అనంటే ఈ వాక్యం నేను బిడ్డరా సిద్ధపడడం జరిగింది. అసలు వాస్తవానికి ఈ మాట ఎవరి గురించి రాయబడిందంటే, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన పరాక్రమశాలి అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ మాట రాయబడింది. నా దేవుని బిడ్డరా, తలపైకెత్తాలా. 2025 సంవత్సరాల క్రితము సర్వలోక మానవాళిని ప్రేమించి నరుడిగా ఈ భూమి మీదకి అరుదించి ఆయన
రక్షణ కలిగించాలని, మారుమనసు కలిగించాలని, ప్రజలందరినీ పరలోక రాజ్యానికి సిద్ధపరచాలని దేవాది దేవుడే నరుడిగా అవతరించి భూమి మీదకి వచ్చి ఇంచుమించు 33.5 సంవత్సరాలు యెరూషలేం పట్టణంలో, యెరూషలేం ప్రాంతంలో ఆయన జీవించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన 33.5 సంవత్సరాల కాలమంతా ఆయన ఏం చేశాడయ్యా అని అంటే, పరలోక రాజ్యం సమీపించబడింది, మారు మనసు పొందండి అని సువార్త ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, ఎన్నో మేలులు జరిగిస్తూ, ఎంతో మందిని ఆదరిస్తూ, ఇబ్బందుల్లో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారిని, బాధలు ఉన్న వారిని ఆదరిస్తూ, పరామర్శిస్తూ, తోడుగా ఉంటూ, అన్ని విషయాల్లో మేలులు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేం ప్రాంతం అంతటా సంచరించాడు. నా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అనేక రకాల రోగాల చేత, బాధల చేత, సమస్యల చేత, మరి ఇబ్బందుల చేత, రకరకాల సాతాను కట్ల చేత, సాతాను బంధకాల చేత, ఇలా అనేక మంది ప్రజలు వ్యసనం, అనేక రకాల బంధకాలు, వాటన్నిటిలో నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చి విడుదల పొందుకొని ఆఖరికి ఆశీర్వదించబడి ప్రజలు వెళ్ళిపోయారు. అయితే ఇలా అనేకులకు మేలు చేస్తూ, అనేకులను దీవిస్తూ, పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న యేసు క్రీస్తు ప్రభుని అదే యెరూషలేం ప్రాంత ప్రజలు ఏం చేశారయ్యా అంటే, నా దేవుని బిడ్డలారా, తిరస్కరించారు, నిషేధించారు. ఇంకా చెప్పాలంటే, నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు వాక్యం చెప్పకూడదు, అసలు నువ్వు ఎవరివి, నువ్వు దయ్యం పట్టినోడివి అని చెప్పి లోకరక్షకుడైన సర్వమానవాళి కొరకు వచ్చిన యేసు ప్రభునే యెరూషలేములో ఉన్న కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తారు, తిరుగుబాటు చేస్తారు, నిషేధిస్తారు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభుని, నా దేవుని బిడ్డలారా, చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. ఏ ప్రజలైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మేలు పొందుకున్నారో, ఏ ప్రజలైతే నా దేవుని బిడ్డలారా యెరూషలేం ప్రాంతంలో దేవుని ద్వారా, యేసయ్య ద్వారా అనేక మేలు పొందుకున్నారో, ఆఖరికి ఆ ప్రాంత ప్రజలే, ఆ ప్రాంత నివాసులే యేసుక్రీస్తు ప్రభుని సిలువేయండి, సిలువేయండి, ఇతను దొంగ, ఇతను దొంగ, నరహంతకుడు, దూషకుడు, ఇతన్ని సిలువేయండి, సిలువేయండి అని చెప్పి ఆ యెరూషలేం ప్రాంత ప్రజలే యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని, సిలువేయాలని కోరుకోవడం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే, బరబ్బా అని ఒక ఖైదీ ఉన్నాడు. బిడ్డరా, అతన్నైనా నాకు విడిపించండి, ఇతనికి మాత్రం శిక్ష విధించండి, సిలువేయండి అని ప్రజల కొరకు ప్రాణార్పణముగా, ప్రజల కొరకు ప్రాణాన్ని పెట్టడానికి, ప్రజలను దీవించడానికి, ప్రజలకు మేలులు కలిగించడానికి, ఇంకా చెప్పాలంటే ప్రజలకు పరలోక రాజ్యం అనుగ్రహించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని ప్రజలు తిరస్కరించారు, తిరుగుబాటు చేశారు, అసలు మాకు వద్దు అని నిషేధించారు. ఆఖరికి మనకందరూ తెలుసు, యేసు ప్రభుని ఏం చేశారు? సిలువేసి చంపేశారు. సిలువేసి చంపేసి ఇక యేసు అనేవాడు లేడు అని రోమాలో ఉన్న ప్రజలందరూ సంతోషపడుతున్నప్పుడు, నా దేవుని బిడ్డలారా, 3వ దినం రాణి వచ్చింది. ఆయన సమాధిని, అడ్డుబండని బద్దలు చేసుకొని పునరుద్ధానుడై తిరిగి లేచెను. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఎవరయ్యానంటే పునరుద్ధానుడైన. ప్రజలు చిత్రహింసలు చేసి, కొట్టి, నిషేధించి, తృణీకరించి, ఇతను మాకు వద్దు అని లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరిస్తే, వ్యతిరేకిస్తే, ఆఖరికి సిలువేసి చంపేసి ఆనందపడితే, 3వ దినాన మృత్యుంజయుడై సమాధిని పెకిలించుకొని అడ్డుబండను బద్దలు చేసి ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచి సజీవుడై లేచాడు. ఆయన సజీవుడై లేచి అలాగే పరలోకానికి, తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయాడు. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, ఆ తరువాత ప్రజలకి విడుదల కలగాలన్నా, ప్రజలకి రక్షణ కలగాలన్నా, ప్రజలకు ఆశీర్వాదం కలగాలన్నా, ప్రజలకి స్వస్థత కలగాలన్నా, ప్రజలకు దీవెన కలగాలన్నా ఒకే ఒక నామం, అది యేసు నామమే. మీరు గమనించండి,
ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, యెరూషలేములోనే కాదు, ఈ సర్వ ప్రపంచంలో ఏ వ్యక్తి ప్రార్థన చేసినా ఆఖరికి ఏమనాలా? యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అంటే యేసు నామము లేకపోతే ప్రార్థనే లేదు, యేసు నామము లేకపోతే విడుదలే లేదు. యేసు నామాన్ని ఉచ్చరించకుండా, యేసు నామములో ప్రార్థించకుండా, యేసు నామం అనే పదాన్ని వాడకుండా ఏ వ్యక్తికి విడుదల, విమోచన, రక్షణ, స్వస్థత, ఆరోగ్యం, ఆఖరికి పరలోక రాజ్యమే లేదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ ప్రభువునైతే నిషేధించారో, ఏ ప్రభువునైతే మాకొద్దు అన్నారో, ఏ ప్రభువునైతే సిలువేశారో, ఏ ప్రభువునైతే కొరడాలతో కొట్టారో, ఏ ప్రభువునైతే చిత్రహింసలు చేశారో, ఏ ప్రభువునైతే సిలువేసి చంపేశారో, అదే ప్రభువు ఆఖరికి సర్వలోక మానవాళికి దిక్కయ్యాడు. ఇప్పుడు ఆరోగ్యం కావాలన్నా యేసు నామములోనే, విడుదల కావాలన్నా యేసు నామములోనే, పరలోక రాజ్యం వెళ్ళాలన్నా యేసు నామములోనే. ఒక మాటలో చెప్పాలంటే, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవడు లేడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును సిలువేసిన ఆ యెరూషలేము ప్రాంత నివాసులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నరకం తప్పించబడాలంటే, అగ్నిగుండంలో నుంచి తప్పించబడాలంటే, అగ్నిగుండాన్ని, నరకాన్ని, సాతాను యొక్క బంధకాలని తప్పించుకొని విడుదల పొంది నిత్య రాజ్యమైన సియోను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యము. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ ప్రభువునైతే వారు నిషేధించారో ఆఖరికి అదే ప్రభువే సర్వలోక మానవాళికి దిక్కయ్యాడు. బైబిల్ రాయబడింది, నా దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట అంట ప్రతి మోకాలు వంగాలంట, ఆయన ఎదుటంట ప్రతి మోకాలు మోకరించి సాష్టాంగపడి నమస్కారం చేయాల్సిందేనంట. ఇంకా రాయబడింది, అన్ని నామముల కంటే ఆయన నామమే పై నామము. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా దేవుని బిడ్డలారా, ఈ సర్వంలో, ఈ లోకంలో ఉన్న, ఈ ఖండాలలో ఉన్న, ఈ సర్వలోకంలో నా దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఆరోగ్యం కావాలన్నా, ఆశ్రయం కావాలన్నా, విడుదల కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, మేలు కావాలన్నా, ఆఖరికి ఈ లోకం ముగించబడిన వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ప్రభు తప్పితే, యేసుక్రీస్తు ప్రభు మార్గం తప్పితే, యేసు నామం తప్పితే ఎవరొక నామం లేదు. అంతగా తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీద మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా సర్వలోకానికి నిలిపాడు. ఈరోజు ప్రభు నా మనసులో పెట్టిన ఒక శ్రేష్టమైన మాట ఏంటయ్యానంటే, ఏ ప్రభువునైతే మాకొద్దు అని నిషేధించారో, ఏ ప్రభువునైతే మాకొద్దు అని సిలువేశారో, ఏ ప్రభువునైతే త్రోసివేశారో అదే ప్రభువు, అదే యేసు, అదే క్రీస్తు సర్వలోక మానవాళికి మూలలకు తలరాయి అయినట్టు, సర్వలోక మానవాళికి దిక్కైనట్టు ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభుని, అదే లోక రక్షకుడును, అదే దేవుడును, అదే ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి క్రైస్తవుడి జీవితంలో, ప్రతి దేవుని బిడ్డ జీవితంలో, ప్రతి ఆత్మీయుడి జీవితంలో ఆయన ఏ విధంగా అందరికి దిక్కయ్యాడో, ఆయన ఏ విధంగా తండ్రి అయిన దేవుడు ఆయన హెచ్చించాడో, ఆయన ఏ విధంగా తలరాయిగా మారాడో, ఆయన ఏ విధంగా పైవాడుగా దేవుడు ఆయన హెచ్చించాడో, అలాగే ఆయన నమ్మిన ప్రతి క్రైస్తవుడు జీవితాన్ని కూడా నా దేవుడు అలాగే చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. హల్లెలూయా. ఈరోజు నిషేధించబడిన వారిని, తృణీకరించబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, వెలివేయబడిన వారిని, అవమానించిన వారిని నా దేవుని బిడ్డరా ఆయన ఏం చేస్తాడో అంటే తలరాయిగా చేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యాను, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. మీకు సంగతి చెప్తాను, వైపు చూడండి. 2018వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు 2018వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు నేను నెల్లూరు మొహాన్ని చూడకూడదని, ఇంకా నెల్లూరుకే మనం రాకూడదని, అసలు నెల్లూరుకి మనకి ఎలాంటి సంబంధాలు ఇంకా ఉండకూడదని, వద్దు అసలు ఆ నెల్లూరు జిల్లా వద్దు, ఆ నెల్లూరు మనుషులు వద్దు అని నా మనసంతా గాయంతో నిండినదై బాధపడి
2018 డిసెంబర్ 5వ తారీఖున నా దేవుని బిడ్డలారా అదే రోజు బస్సు ఎక్కి మేము బేదంచెర్లకు వెళ్ళిపోయాం. అయితే ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు నేను బస్సులో ప్రయాణం చేస్తూ మా దబ్బర్లు మా మూటలు మొత్తం మా బట్టలు అన్ని మా సరుకులన్నీ బస్సులో పడేసుకున్నాం, ఒక మూలకి వేసుకున్నాం. బిడ్డలారా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ బస్సు ఇంచుమించు బద్వేలు ఆ ప్రాంతానికి వెళ్ళింది. బస్సు బద్వేలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంకా ఏందో ఇంకా నెల్లూరు వదిలిపెట్టేస్తున్నానే, ఇంకా నెల్లూరుకి మనకు సంబంధాలు లేవా అని భయంకరంగా ఏడుస్తున్నాను. నా కన్నుల్లోంచి నా కన్నీళ్ళు కంట్రోల్ అవ్వట్ల. ఎంత కంట్రోల్ చేసుకున్న కన్నీళ్ళు ఆగట్లేదు. ఏంటి దుఃఖము, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఇంత వేదన నాకు? ప్రభువా నీవు ఒక మాట నాతో మాట్లాడు ప్రభువా అని ఆ బస్సులో ప్రార్థన చేసుకుంటూ నాతో మాట్లాడు, ఈ బస్సులో ఏం చెప్తావో చెప్పు, నా దిక్కేంటి, నా పరిస్థితి ఏంటి, నా గమ్యం ఏంటి అని అలా బస్సులో ప్రార్థన చేస్తూ అలా బైబిల్ తెరిస్తే ఇప్పుడు ఏ వాక్యం మీద చదివామో అదే వాక్యము ఆనాడు బస్సులో కూడా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు అనిపించింది నాకు, వెంటనే రాజశేఖర్ నాకు ఫోన్ చేశా. చెన్నైలో రాజశేఖర్ నాకు ఫోన్ చేసి, అన్నా నేను బయలుదేరేసాను బేదంచెర్లకి, ఇంచుమించు బద్వేలు ప్రాంతంలో నేను వెళుతున్నాను. నా దుఃఖం ఆగక, నా బాధ తీరక దేవునితో గోజాడి బాధతో ఏడ్చుకొని ప్రార్థన చేసి నా పరిస్థితి ఏంటి ప్రభువా అని వాక్యం తీశానన్నా. మరి దేవుడి బస్సులతో మాట్లాడిన మాట ఏంటంటే, నిషేధించిన రాయి మూలకు తలరాయి వేస్తానని చెప్పేసి ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడన్నా అని రాజశేఖర్ను చెబితే ఆ అన్న అప్పుడే అన్నాడు, అయితే ప్రవీణ్ నువ్వు బేదంచెర్లకు పోయినట్టు పోయి మళ్ళీ తిరిగి నెల్లూరుకు వచ్చేస్తావు. గట్టిగా సభలో కొడదాం హల్లెలూయా. నువ్వు బేదంచెర్లకు పోయినట్టు పోయి మళ్ళా నెల్లూరుకు తిరిగి వచ్చేస్తావు. అది ఎలా సాధ్యమన్నా? అది ఎలా సాధ్యం? మొత్తం ఎవరితో సంబంధాలు లేవు, ఎవరితో కాంటాక్ట్ లేదు, మొత్తం తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఎలా సాధ్యం? అది ఎలాగైనా సాధ్యం, కావాలంటే నీ కన్నులతో నువ్వే చూస్తావు అని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని ఓహో ఏ రోజుకైనా మళ్ళీ నెల్లూరుకి వెళ్తానా, ఆ మాటకు అర్థం అదేనా అంటే నిషేధించబడి త్రోసివేయబడి ఇంకా 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 ఈ బాధ భరించలేక తట్టుకోలేక వెళ్ళిపోతున్న నాకు దేవుడు మాట్లాడేంటి, ఏ స్థలంలో, ఏ నెల్లూరులో, ఏ ప్రాంతంలో, ఏ ప్లేసులో నువ్వు నిషేధించబడ్డావో అక్కడే తలరాయిగా చేస్తా, అక్కడే తలరాయిగా నిన్ను చేస్తా, అక్కడ నిలబెడతా. అది నీ కన్నులకు ఆశ్చర్యం అంతే. ఆ రోజు ఎంత నా బరువెక్కిన గుండె నెమ్మది పొందుకొని నా దేవుని పిల్లరా ఊరికి వెళ్ళిపోయాను. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు మరలా దర్శించి మరలా కృప చూపించి ఒకనాడు రాత్రి 9 రోజులు ఉపవాసం ఉన్నాం అనుకుంటా. అర్ధరాత్రి మేమిద్దరం, నేను మా పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత చీటీలు రాసుకున్నాం. చీటీలు ఏమని రాసుకున్నాం? చీటీలు అంటే నెల్లూరుకి వెళ్ళాలా, ఇదిగో ఆ చీటీలు ఇప్పటికీ ఉన్నాయి. 2018వ సంవత్సరము మేము చీటీలు రాసుకున్నాం. ఈ 3 చీటీలు, నెల్లూరుకి వెళ్ళాలా వద్దా, బేదంచెర్ల సేవ చేయాలా వద్దా, నువ్వు నెల్లూరుకి వెళ్ళి సేవ చేయమని ఈ చీటీలో నాకు కానీ ఈ చీటీ తీస్తా నేను, ఇది కానీ వచ్చింది అనుకో ఇంకా బేదంచెర్ల మొహమే చూడను, ఇంకా నేను నెల్లూరుకి వెళ్ళిపోతాను. ఒకవేళ నా తండ్రి నా ప్రభువా నీవు బేదంచెర్లో సేవ చేయాలా, నెల్లూరుకి వెళ్ళకూడదు అని నువ్వు కానీ సీటీలో నాకు వస్తే నెల్లూరు మొహం చూడను, బేదంచెర్లోనూ ఉంటాను. ఒకవేళ నెల్లూరులోను బేదంచెర్లలోనూ 2 దగ్గర నువ్వు సేవ చేయాలా అని సీటీలో కానీ వస్తే ఎట్టయినా సరే 2 దగ్గరలో ప్రయాసపడతాను ప్రభువా అని ఇలా 3 చీటీలు రాసి, ఈ చీటీలే ఇవే సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి బైబిల్లో. ఇంచుమించు 6 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ బైబిల్లో ఉన్నాయి. ఈ చీటీలు వేసి అర్ధరాత్రి ప్రార్థన చేసి అలా పడేసి జాన్గాని పిలిచి నేర్చాను. ఈయన్ని పిలిచింది నేను. ప్రార్థన చేసి ఒక జాను అందులో ఒక చీటీ తీరా అని చెప్పాను నేను. అందులో ఒక చీటీ తీరా అంటే వాడు ఒక చీటీ టక్కని తీసి అలా ఓపెన్ చేస్తే నెల్లూరులోను బేతంచెర్లలోను 2 దగ్గర సేవ చేయాలా అని దేవుడు చీటీలు రాయడం జరిగింది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, రే జాగ్రత్త రాబాయ్, అవి మన ఆస్తిరా, జాగ్రత్త ఎత్తిపెట్టు. దేవుడు ఏమంట ఆ మాట నాతో మాట్లాడాడో అంతే. ఆ మరుసటి దినమే మళ్ళా బస్ ఎక్కి తట్టాపుడు సర్ది వచ్చేసాం మళ్ళా నెల్లూరుకి.
గమనించండి బిడ్డలారా, అంటే మినిస్ట్రీ పట్ల, దైవజనుడి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. నా జీవితంలోనైనా, మీ జీవితంలోనైనా, మనందరి జీవితాలలో దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక మన జీవితాల్లో లేకపోతే ఏది కూడా జరగదు. ఒకటి అనుమతించబడిందంటే, ఒకటి జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఆయన మన జీవితాలలో తన చిత్తాన్ని కలగజేసుకున్నాడని అర్థము. ఆమేన్. కాబట్టి ఆనాడు నా దేవుని బిడ్డలారా, ప్రభు నాతో మాట్లాడిన తర్వాత అదే వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తూ మళ్ళీ తిరిగి వచ్చాను. ఈ 2025 సంవత్సరంలో మళ్ళా ఈ సంవత్సరం మొన్న ప్రార్థన చేసి, ప్రభువా 2020 సంవత్సరానికి, నూతన సంవత్సరానికి వాగ్దానం ఏంటి మినిస్ట్రీ కంటే, ఆనాడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఈనాడు అదే వాగ్దానం, నిషేధించబడిన నిన్ను, నీ మినిస్ట్రీని తలరాయిగా చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు బిడ్డలారా ఎప్పటికే నెరవేర్చబడి తిరుగుతాయి. ఇవి ఆషామాషి మాటలు కాదు, కవులు రాసిన మాటలు కాదు, టీచర్లు రాసిన, ఉపాధ్యాయులు రాసిన మాటలు కాదు. దేవుడే తన స్వహస్తాలతో రాసిన దేవుని యొక్క దైవ వాక్కులు ఇవి. ఈ వాక్కులు నమ్మితే, ఈ వాగ్దానం నమ్మితే, ఈ వాగ్దానాలని గట్టిగా పట్టుకుంటే, విశ్వసిస్తే, ఆ వాగ్దాన ప్రకారం నెరవేర్చుటకు, జరిగించుటకు మనం ఆరాధిస్తున్న మన దేవుడు సమర్థుడు. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని? ఇదిగో నీకు నేను సంతానం అనుగ్రహించబోతున్నా, నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరించబోతున్నా అని దేవుడు అబ్రాహాముకి వాగ్దానం ఇస్తే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా బలమును పొందుకొనెను అబ్రహాం. ఒక కాలం వచ్చింది, ఒక సమయం వచ్చింది, దేవుడు చేసిన వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, నా దేవుని బిడ్డలారా, నిషేధించబడిన వారిని, తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, అవమానించబడిన వారిని ఆయన తలరాయిగా చేస్తాడని ఈరోజు నా ప్రభు మీకు అందరూ చెప్పంటున్నాడు. అదే మాట చెప్తున్నాను. ఈ 2025 సంవత్సరం మనని తలరాయిగా మన దేవుడు చేయునుగాక, తలరాయిగా దేవుడు చేయునుగాక, తలరాయిగా మళ్ళీ మన దేవుడు చేయునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో యెఫ్తా అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? పలకండి, యెఫ్తా. యెఫ్తా. ఈ యెఫ్తా ఎవరంటే ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు. ఎవరు పుట్టాడు? ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు యెఫ్తా. ఈ యెఫ్తా వేశ్యకు పుట్టిన కుమారుడు అని చెప్పి నా దేవుని బిడ్డలారా, మరి తన సహోదరులు, యెఫ్తా తండ్రి గిలాదుకు భార్యకు పుట్టిన కుమారులు ఉన్నారు. గిలాదు యొక్క వేశ్యకు పుట్టిన కుమారుడు యెఫ్తా. అయితే వేశ్యకు పుట్టిన కుమారుడు అని చెప్పేసి నా దేవుని బిడ్డలారా, తన సహోదరులు యెఫ్తాని ఆ దేశంలో అవమానించడం, త్రోసిపుచ్చడం, నిందించడం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ రాబడింది, అరే యెఫ్తా, వేశ్యకు పుట్టిన కుమారుడా, ఇదిగో నీవు మాతో పాటు ఉండడానికి అర్హుడవు కాదు, నీవు మాతో పాటు నివసించడానికి మా తండ్రి ఇంట నీకు పాలి భాగస్తుడు నీవు కాదు. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే మాలో ఉండకూడదు, మాలో ఉంటే మాకు అవమానం, మాకు అసహ్యంగా ఉంటుంది, నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే అని యెఫ్తా అనే ఒక యువకుణ్ణి, యెఫ్తా అనే వ్యక్తిని తన సహోదరులు, తన అయిన వారు, నా దేవుని బిడ్డలు, తన పొరుగువారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే నిషేధించి, త్రోసివేసి, పక్కకు నెట్టేసి, ఇతను ఉంటే మాకు కూడా చెడ్డ పేరే, ఇతను ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి యెఫ్తా అనే వ్యక్తిని ఊరి నుంచి ఊరి బయటకు వెలివేయడం జరిగింది. అది దేవుడు చూశాడు. అది ఒక వ్యక్తిని అంతగా అవమానించడం, ఒక వ్యక్తిని అంతగా నిందించడం, ఒక వ్యక్తిని అంతగా ద్వేషించడం, ఒక వ్యక్తిని అంతగా కృంగదీయడం అనేది అది దేవుడు చూచాడు. అది దేవుడు చూచాడు. అది నా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజల మీదకి అమ్మోనీయులు భయంకరంగా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మోనీయుల దెబ్బకి ఇశ్రాయేలు గడగడగడ వణికిపోతారు. ఇప్పుడు ఈ అమ్మోనీయులు గెలవాలంటే మా వల్ల కావట్లేదు, ఇది ఎలా సాధ్యం, ఇది ఎవరి వల్ల సాధ్యం అని అనుకుంటే, అరే మనము చీతూ వెళ్ళిపో అన్నామే,
ఆ యెఫ్తా అయితేనే ఈ అమ్మోనీయులకు సరైనోడు. కాబట్టి ఆ యెఫ్తా పరాక్రమ కలిగిన బలాఢ్యుడు. కాబట్టి ఒకవేళ ఈ పాటికి అతనే కానీ మనతో పాటు ఉండింటే మనకు విజయం వచ్చేది. యెఫ్తా లేడు కాబట్టి మనకు ఈ అవమానం, ఈ బాధ, ఈ కష్టము అని చెప్పి ఏ ప్రజలైతే త్రోసివేశారో, ఏ ప్రజలైతే చీ పో, ఊరు బయటికి వెళ్ళిపో అన్నారో, అదే ప్రజలు యెఫ్తా కాడికి వెళ్ళి, అయ్యా మమ్మల్ని క్షమించు, మా తప్పైంది, నువ్వు మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు, శత్రువులు వచ్చి మా ప్రాంతాన్ని ఆక్రమించి మమ్మల్ని, మా ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నారు. కాబట్టి ఎలాగైనా సరే నువ్వు రావాలా, నువ్వు వచ్చి మరలా మన ప్రాంతం పక్షాన యుద్ధం చేసి గెలిపించాలా నీవు అని యెఫ్తాను వేడుకుంటే, నా దేవుని బిడ్డలారా, యెఫ్తా ఆ ప్రాంతంలో అడుగు పెడతాడు. యెఫ్తా ఏమంటే ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడో, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని కనుదృష్టి ఆ యెఫ్తా ఉన్న స్థలం మీదకి వచ్చి యెఫ్తాలో దేవుడుండి, యెఫ్తాకు దేవుడు తోడయుండి అతని పక్షాన దేవుడే యుద్ధం చేసి ప్రజలందరికీ విడుదల, విమోచన కలిగించాడు. ఆ తర్వాత ఏమైంది? ఎవరైతే నిషేధించారో, ఎవరైతే తృణీకరించారో వారందరికీ అదే యెఫ్తా అధికారిగా, ప్రధానుడిగా, నాయకుడిగా ఉండి ఆ ప్రజలను పరిపాలించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మీరు గమనించండి బిడ్డలారా, మనమందరం ఆరాధిస్తున్న మన దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు చెప్పాలా? మన దేవుడు ప్రేమ గల దేవుడు, మన దేవుడు కనికరం గల దేవుడు. నాకు క్రీస్తు ప్రేమ అనే పదం చాలా ఇష్టం. నాకు వాస్తవానికి మన పరిచర్యకు మొట్టమొదటి పేరు అదే, క్రీస్తు ప్రేమ. ఎందుకు క్రీస్తు ప్రేమ అనే పదం ఎక్కువ ఇష్టం అంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే, దేవునిలాగా, యేసుక్రీస్తు ప్రభులాగా ప్రేమించేవారు, యేసుక్రీస్తు ప్రభులాగా తోడుండేవారు, యేసయ్యలాగా ప్రేమ కలిగిన వారు ఈ భూమి మీద ఇంకెవ్వరూ లేరు. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఏ ఒక్కరిని వదిలిపెట్టేవాడు కాదు. ఎంత బలహీనుడైనా, ఎంత దిగజారిపోయినా, ఎంత కృంగిపోయినా, ఎంత దుర్వస్థలోకి వెళ్ళిపోయినా, ఒక్కసారి ఆయన మీద ఆధారపడితే, ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి ఆయన పాదాలు శరణు వేడుకుంటే ఆయన ప్రత్యక్షమై కృప సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నేను చెప్తున్నా, మనం ఆరాధించే మన దేవుడు ఈ లోకంలో ఆయన ఆశ్రయించిన వారిని, నమ్ముకున్న వారిని, ఆయన మీద ఆధారపడ్డ వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు, ఎవరిని కూడా పట్టినట్టుగా ఎవరి విషయాన్ని కూడా ఆయన ఉండేవాడు కాదు. నమ్మామో, విశ్వసించామా, ఆయన మీద ఆధారపడ్డామా, నా దేవుడు అలాంటి ప్రజల జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు ఈ మధ్యకాలంలో ఒక థాట్ వచ్చింది నా మైండ్లో. ఏంటి థాట్ అంటే, మీకు ఆశ్చర్యంగా ఉంటుందేమో. ఏంటి థాట్ అంటే, సేవకు వచ్చిన మొదటి నుండి బిడ్డలారా, నా వర్షన్ ఎట్టుంటుందంటే, అంత కఠినమైన మాటలు. నాకు తెలిసి ఈ వాక్యంతో ఎంతమంది గుండెలను గుచ్చానో నాకు కోకొల్లుగా ఉంటారు. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, వాక్యం చెబితే చాలా కఠినంగా మాట్లాడేవాడిని, వాక్యం చెప్తే చాలా గట్టిగా మాట్లాడాలి, ఉన్నది నోటిగా బోధించే రకం నేను. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఉన్నది నోటిగా బోధించబ్బాయి, నువ్వు కఠినంగా మాట్లాడబ్బాయి, వాక్యాన్ని ఉన్నది నోటు చెప్పబ్బాయి, కానీ అప్పుడప్పుడు కాస్త ప్రేమ కలిగిన పలుకులు కూడా పలకబ్బాయి. ఏంటంట? ప్రేమ కలిగిన పలుకులు, ప్రేమ కలిగిన మాటలు కూడా మీరు మాట్లాడబ్బాయి. నీ నోట ఎంతసేపు ఇదిగో దేవుడు అట్ట, దేవుడు ఇట్ట, దేవుడు ఇదిగో, దేవుడు ఇదిగో, నువ్వు కానీ మాట వినకపోయావో జాగ్రత్త, నీవు కానీ లోపడకపోయావో జాగ్రత్త, ఇదిగో నీ సంగతి చూస్తాడు దేవుడు అనేదే కాకుండా, నీకు దేవుడు తోడై ఉంటాడు, నిన్ను దేవుడు ధైర్యపరుస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు దేవుని కృప తోడుగా ఉంటుంది, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, దేవుడు నీతో ఉంటాడు. దిగజారిపోయావా, పడిపోయావా, త్రొట్టెళ్ళావా, కాలు జారావా, అయినా పర్లేదు, నువ్వు లేచి నిలబడు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు అని అప్పుడప్పుడు ఇలాంటి ఆదరణకరమైన మాటలు నీ నోటికి మాట్లాడితేగా అని దేవుడు నా మనసును అలా ప్రేరేపించాడు బిడ్డారా.
కాబట్టి ఎందుకో ఈ లోకంలో అన్నిటికంటే దేవుని ప్రేమ గొప్పది. నిజంగా ఎంతటి వారమైనా సరే, ఎలాంటి వారమైనా సరే బిడ్డరా, దేవుడు కానీ క్షమించకపోయి ఉంటే, దేవుడు కానీ కనికరించకపోయి ఉంటే, దేవుడు కానీ క్షమాభిక్ష పెట్టకపోయి ఉంటే, దేవుడు కానీ కృప చూపించకుండా ఉండింటే ఖచ్చితంగా ఈ భూమి మీద మన జీవితాలు ఎప్పుడో ముగించబడేవి. అయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని కనికరిస్తున్నాడు. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన వాత్సల్యత మన మీద ఇంకా ఉంది. కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు, నిషేధించబడ్డావా, త్రోసివేయబడ్డావా, వెలివేయబడ్డావా, ఆయన నిన్ను తలరాయిగా మార్చబోతున్నాడు. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, ఈ 2025వ సంవత్సరంలో నా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిషేధించిన నిన్ను, త్రోసివేసిన నిన్ను, అవమానించిన నిన్ను నా దేవుడు గణపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా, గట్టిగా చప్పట్లు. ఆయన మనల్ని గణపరచబోతున్నాడు. ఆయన మన తల పైకి లేవనెత్తబోతున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మనకు తోడై ఉండబోతున్నాడు. ఆయన కనికరము, ఆయన కృప, ఆయన కాపుదల ఈ సంవత్సరం మన జీవితంలో అపరిమితంగా ఉండబోతుంది. ఒకవేళ త్రోసివేయబడితే, నిషేధించబడితే, ఒకవేళ పక్కకు త్రోయబడితే, ఒకవేళ దిగజారిపోతే, పడిపోతే, ఆత్మీయ జీవితంలో సల్లారిపోతే, దేవునికి దూరమైపోతే, ఒకవేళ దేవునికి దురస్తుడుగా నీవు ఉంటే, నీ ఆత్మీయ జీవితంలో, బ్రతుకు బాటల్లో, నీ యొక్క అనుదిన దైనందిక జీవితంలో ఒకవేళ నీ స్థితి ఏదైనా, గతి ఏదైనా, పరిస్థితి ఏదైనా, ప్రేమ కలిగిన దేవుని నమ్ముకుంటే, ప్రేమ కలిగిన దేవుని మీద ఆధారపడితే, ప్రేమ కలిగిన దేవుని దగ్గర సాష్టాంగపడితే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయని దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువు నాకు చెప్పాడు, నిషేధించిన ఈ రాయిని మూలకు తలరాయిగా చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, నాకు గుర్తు చేయండి. ఈ నెల్లూరు జిల్లాలో మనము మందిరానికి పునాది వేసినప్పుడు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. ఈ నెల్లూరు జిల్లాలో మందిరానికి పునాది వేసేటప్పుడు కొన్ని రాళ్ళు పడిపోయాయి. ఎక్కడ? నాగమ్మ కాలనీలో కొన్ని రాళ్ళు పడిపోయాయి, కొన్ని రాళ్ళు త్రోసివేయబడ్డాయి, కొన్ని రాళ్ళు అలా గోడ మీద నుంచి త్రోసివేయబడి పడిపోయి, నిషేధించబడి, ముక్క చెక్కలుగా పడిపోయి, ఆ బీడు భూముల్లో పనికిరాని రాళ్ళుగా, పనికి మాలిన రాళ్ళుగా, వేస్ట్ రాళ్ళుగా, కూలిపోయిన రాళ్ళుగా కొన్ని రాళ్ళు మన ఉన్న స్థలానికి ఎదురుగా కొన్ని రాళ్ళు పడిపోయాయి. అయితే ఈ నెల్లూరు జిల్లాలో మనం మందిరము కట్టేటప్పుడు ఆ పడిపోయిన ఆ రాళ్ళు తీసుకొని మూలకు తలరాయిగా మనం వేయాలా యేసు నామములో. హల్లెలూయా. దేవుడు నా మనసులో పెట్టాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఆ పడిపోయిన రాళ్ళు అలాగే ఉండాలా, ఆ పడిపోయిన రాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. కూలిపోయినా, త్రోసివేసిన, నిషేధించబడిన ఆ రాళ్ళు అట్లాగే ఉండండి. ఈ నెల్లూరు జిల్లాలో మనము పరాక్రమశాలి వ్యవస్థను ప్రారంభించినప్పుడు, సంఘాన్ని ప్రారంభించినప్పుడు, మందిరాన్ని ప్రారంభించినప్పుడు, ఆ పడిపోయిన, త్రోసివేయిన, ఆ పనికి రాని రాళ్ళు, నిషేధించిన ఆ రాళ్ళు 4 మూలలకి తలరాయిగా వేసి పునాది రాళ్ళుగా మనము వేయుదుముగాక. హల్లెలూయా. ఎందుకని నీకంత ధైర్యం ఎలా వచ్చింది? నువ్వెందుకు ఈ మాటలు చెప్తున్నావు? అసలు పనికి రాని ఆ వేస్ట్ రాళ్ళతో మనకెందుకన్నా అని మనం అనుకుంటే, దేవుడు చెప్తున్నాడు, నిషేధించిన ఆ రాయే 4 మూలకి తలరాయిగా చేస్తాను నేను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు. నిషేధించబడిన ఆ రాళ్ళని, ఇప్పటికీ ఉన్నాయి ఆ రాళ్ళు, ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి ఆ రాళ్ళు, ముక్కలు చెక్కలుగా, అస్తవ్యస్తంగా, గందరగోళంగా పడిపోయిన ఆ రాళ్ళు 4 మూలలకే పునాది రాళ్ళు. పడిపోయిన ఆ రాళ్ళే, పనికిరాని ఆ రాళ్ళే, త్రోసివేయబడిన జేసీబీ తీసుకొని వచ్చి త్రోసివేయబడిన ఆ రాళ్ళే పరాక్రమశాలికి పునాది రాళ్ళుగా నా దేవుడు చేయబోతున్నాడు. ఆ రాళ్ళే నా దేవుడు తలరాళ్ళుగా సంఘానికి వేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన విడువని, ఎడబాయని దేవుడు. నన్ను వదిలిపెట్టడు, మిమ్మల్ని వదిలిపెట్టడు. నన్ను వదిలిపెట్టడు, మిమ్మల్ని వదిలిపెట్టడు. మనమందరం దేవుని సంకల్పంలో ఉన్నాం. కొన్నిసార్లు తెలియకుండానే మన జీవితంలో
కొన్ని పరిస్థితులు అనుమతించబడుతూ ఉంటాయి బిడ్డారా. నా వైపు చూడాలా? కొన్నిసార్లు తెలియకుండానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించబడుతూ ఉంటాయి. అది మనం అనుకుంటాము, ఇదిగో ఇది ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అనుమతించబడింది, ఇలా జరగచ్చా, ఇలా జరగకూడదా, ఎందుకు నా జీవితంలో ఈ సమస్య అనుమతించబడింది, ఎందుకు నా జీవితంలో ఈ శోధన అనుమతించబడింది, ఎందుకు నా జీవితంలో ఈ శ్రమ అనుమతించబడింది, ఎందుకు నా జీవితంలో ఈ గడ్డు కాలం, ఈ పరిస్థితి అనుమతించబడింది, ఎందుకు అని అంటే అందులో ఆయన ప్రేమ కలిగిన ప్రణాళిక వేస్తున్నాడు. మన జీవితంలో అనుమతించబడిన సమస్యల్లో, అనుమతించబడిన శ్రమల్లో, అనుమతించబడిన శోధనలో, అనుమతించబడిన కష్టకాలంలో ఆయన ప్రేమ కలిగిన ప్రణాళిక మన పట్ల ఆయన ప్లాన్ వేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ప్రభు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, ఈ సంవత్సరం మనల్ని మన దేవుడు తలరాయిగా చేయునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కట్టబడిన ఆ రాయి జేసీబీతో త్రోసివేయబడి అలా మూలకు త్రోయబడిందంటే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఉన్న కొంతమంది వ్యతిరేకమైన సేవకులు, వ్యతిరేకమైన మనుషులు నవ్వుకున్నారు, సంతోషించారు. వాడి గతి అంతే అనుకున్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక రకం చెప్పాలంటే ఒకలాంటి చూపుతో అసలు చూశారు, నీ బతుకింతేరా అని. ఎప్పుడైతే కట్టబడిన ఆ మందిరపు రాళ్ళు త్రోయబడ్డాయో దేవునికి అవమానమే, మందిరానికి అవమానమే, దైవజనునికి అవమానమే, దైవజనుని వెన్నంటి ఉండే సంఘ విశ్వాసులు కూడా అవమానమే. అయితే ఇంతగా అవమానించబడితే, ఇంతగా ద్వేషించబడితే, ఇంతగా చిన్న చూపుగా చూడబడితే, ఇంతగా ఇతరులు మన గురించి తక్కువగా అనుకుంటే, ఇతర సంఘాల వాళ్ళు, ఇతర సేవకులు మనమంటే పడని వారు, మన గురించి చెడుగా ప్రచారం చేసుకునే వాళ్ళు, మనమంటే నచ్చని వారు మనల్ని బట్టి, మన దైవజనుని బట్టి, మన సంఘాన్ని బట్టి, మన విశ్వాసాలను బట్టి ఒకవేళ తక్కువగా, చిన్నగా, అవహేళనగా చూస్తే అది నా దేవుడు తప్పకుండా చూస్తాడు. ఆయన చూసి మౌనం ఉంటాడా? నువ్వు అవమానించబడుతూ ఉంటే, చిన్న చూపబడుతూ ఉంటే, నువ్వు నిషేధించబడుతూ ఉంటే, నీకు చెడ్డ పేరు వస్తుంటే, నిన్ను ఇతరులు అవమానంగా, చిన్నగా చూస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉంటాడా అంటే నన్ను చూసినా ఉండడు, మిమ్మల్ని చూసినా ఉండడు. అందుకోసమైనా ఆయన మన తలలు పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం ఈ మొదటి దినాన ఈ నూతన సంవత్సర వాగ్దాన సందేశం నా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని తలరాయిగా మన దేవుడు చేయబోతున్నాడు. ఒక మాట చెప్పాలంటే పరాక్రమశాలిలో ఒక్కొక్క తలకాయ, ఒక్కొక్క తలరాయి. ఆమెను చెప్పండి గట్టిగా. పరాక్రమశాలిలో ఒక్కో తలకాయ ఏమయ్యేవలా? తలరాయిగా నా దేవుడు చేయునుగాక. వద్దన్నా, తలరాయి వద్దు, మూలరాయి వద్దు, మా పాటికి మమ్మల్ని వదిలేయన్నా, మేము ఎక్కడో మూలకుంటాం, ఎక్కడో మూలకుంటాం, మేము చర్చికి రాం, నిన్ను పట్టించుకోం, అసలు మాకు నువ్వంటే, నీకు మాకు ఎలాంటి సంబంధం లేవు, ఎక్కడో ఉంటాం, మమ్మల్ని వదిలేసి. నీ తలరాయి వద్దు, నీ తలకాయ వద్దు, మమ్మల్ని వదిలేస్తే మేము ఎక్కడో దూరంగా ఉండి నీకు నాకు సంబంధం లేనట్టుగా ఉంటాం మేము అని ఒకవేళ బిడ్డలారా మీలో ఎవరైనా అనుకుంటే, నా దేవుడు మీ తలకాయల్ని తలరాయిగా చేయకుండా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక తలకాయ పోయింది ఈ మధ్య, ఆ తలకాయని తలరాయిగా చేస్తున్నాం, మళ్ళీ తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. అంటే మీరు గమనించండి, మన జీవితంలో దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. అనుమతించబడిన ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క పరిస్థితి అది దేవుని అనుమతి ద్వారానే మన జీవితంలో అనుమతించబడుతున్నది మనకు స్పష్టమవ్వాలి. మనకి నాకు ఇష్టమైన మాట బైబిల్ ఒక మాట ఉంది. అబ్బాయి, నాకు ఇష్టమైన మాట ఒక మాట బైబిల్లో ఏంటంటే, నియమించబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితములో అయిన. పోయిన సంవత్సరం అదేగా పాట,
నియమించిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములు నీ గ్రంథములో లిఖితము చేసితివి. ఎందుకని? ప్రేమగల తండ్రి. ఎక్కడ చూసినా యేసునామములో ప్రేమే. ప్రేమ లేకుండా మనం పాటే రాయమమ్మా. ఎందుకని? ఆయన మన ప్రేమికుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ సంవత్సరం పాట ఏంది? బహుదీర్ఘ శాంతుడవై బహువింతగా ప్రేమించితివి, మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. మన దేవునికి మామూలు వందనం కాదు, ఆయనకు పాదాభివందనం చెల్లించాలి. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రేమ బహు వింతైన ప్రేమ. అది అర్థం కాని ప్రేమ. అది లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి, లోకంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో రకాల బాండింగ్స్ ఉన్నాయి. అయితే యేసయ్య ప్రేమ బహు వింతైన ప్రేమ. యేసయ్య ప్రేమ బహు ఆశ్చర్యకరమైన ప్రేమ. అది నా దేవుని పిల్లరా, కొన్నిసార్లు కష్టాల బాటలో వెళుతూ ఉంటాం, కొన్నిసార్లు శ్రమల బాటలు నడుస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఇబ్బందులకు నడుస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంది దేవుడు వదిలిపెట్టేసాడేమో, దేవుడు విడిచిపెట్టేసాడేమో, దేవుడు పక్కన పెట్టేశాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో. ఇదిగో నా జీవితంలో దేవుడు నన్ను వదిలేశాడు, పక్కన పెట్టాడు, కాబట్టే నా జీవితంలో కష్టం బాధలు ఉన్నాయేమో అని అనుకుంటాము. కానీ వాక్యం చెబుతుంది ఆ బహువింతైన ప్రేమలో కొన్నిసార్లు ఆయనే మనల్ని ఆ మార్గంలో నడిపించగలుగుతాడు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, నేను సేవకు వచ్చిన ఇన్ని సంవత్సరాలలో నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము నేను పడిన బాధ, ముఖ్యంగా ఆర్థికపరమైన బాధ, నేను ఏ సంవత్సరం కూడా నేను పడలేదు. ఈ సంవత్సరం అంతా నా పరిస్థితి ఏంటంటే, ఏ రోజుకు ఆ రోజు ఏ పూట కాపూట డబ్బులు ఎత్తుకోవాలా, ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్కి ఎలా. మీరు నమ్ముతారు నమ్మరు నాకు తెలీదు, 2024 సంవత్సరం జనవరి నుండి 2024 డిసెంబర్ దాకా ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్కు డబ్బులు ఎలా, పూట గడవడం ఎలా, ముందుకు నడిపించబడడం ఎలా, ఇలాంటి ఆలోచనలు నన్ను పిండి పడేసేటట్టే. ఎప్పుడైనా ఇలాంటి మార్గంలో వెళ్ళావా అంటే ఎప్పుడు వెళ్ళాలా. నేను ఆర్థికంగా ఎప్పుడు కృంగిపోలేదు, ఆర్థికంగా ఎప్పుడు అంత బాధలు పడలేదు, ఆర్థికంగా ఎప్పుడు అంత ఇబ్బందులు పడలేదు. కానీ ఈ సంవత్సరం పట్ట ఆర్థిక బాధ ఎంత బాధ అంటే, ఆఖరికి పూటకు తినడానికి ఏమి తినాలా, రేషన్ బియ్యం తినాలంటే రేషన్ బియ్యం కూడా లేవు. ఎప్పుడు ఆ సిచ్యువేషన్ నా జీవితంలో ఎదురు కాలేదు. అసలు మునుపెన్నడు కూడా నేను ఆ మార్గంలో వెళ్ళాలా. నేను ఆ పూటకి పిల్లరా, మా చెల్లి ఉంది, మాధవమ్మ చెల్లి, చాలాసార్లు నాకు చెప్పింది, అన్న బండికి ఆయిల్ లేకపోతే నా దగ్గరికి రా అని. బండికి ఆయిల్ లేకపోతే నా దగ్గర రా, నేను మట్టిస్తూ ఉంటాను. కానీ నేను ఎప్పుడు పోలా. ఎన్నోసార్లు చెప్పింది, అన్న నీకు ఇబ్బందిగా ఉంటే రాన్నా. అదే పనిగా నేను వెళ్ళేవాడిని కానే కాదు, వెళ్ళలేనివాడిని, అసలు వెళ్ళకూడదు అనుకున్న వాడిని ఎట్టయిపోయానంటే వెళ్ళకపోతే గతి లేదని ఒకరోజు నా దేవుని బిడ్డలారా, ఇంక నా వల్ల కాక ఇంక వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని చెప్పి బండి తీసుకు పెట్టేశాను. అమ్మ నేను వస్తున్నాను, ఆయిల్ కావాలి నాకు. ఏ సంవత్సరం పోలా, ఎన్నోసార్లు పిలిచింది, ఎన్నోసార్లు చెప్పింది. అసలు నాకు ఇష్టం ఉండదు పోవడం. అలాగా ఒక వ్యక్తి మీద, ఒక నరుడి మీద ఆధారపడడం నాకు ఎందుకు నచ్చదు. అలాంటి స్థితి ఆఖరికి ఏమైపోయిందంటే వెళ్ళక తప్పదు. ఏంటి ఆర్థిక బాధ, ఏంటి బాధ. ఈ సంవత్సరం అంతా ఇలాంటి స్థితి గుండా నడిపించాడు. నాకు అనిపించింది, దేవుడా వదిలేసావా, దేవుడా విడిచిపెట్టేశావా, అసలు ఒక మినిస్ట్రీ ఉంది అని నువ్వు జ్ఞాపకంలో మేము ఉన్నామా లేదా, అసలు ఏంటి ప్రభువా ఈ సేవ పట్ల నీ ప్రణాళిక ఉందా లేదా, మరి ఇన్ని బాధలేంటి, మరి ఇంత దౌర్భాగ్యం, ఇంత దారుణం ఏంటి అని నా దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో ఇంకొక మాట చెప్తాను. ఈ రూమ్లో
ఈ సంవత్సరం కార్చిన కన్నీళ్ళు ఏ సంవత్సరం కార్చలేదు. ప్రతిరోజు ఈ రూమ్లో తలుపు వేసుకోవడం ఏడవడం, తలుపులు వేసుకోవడం ఏడవడం, తలుపులు వేసుకోవడం ఏడవడం. ఆఖరి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను ఆలోచించిన ఆలోచనలు బట్టి, నాకున్న దిగులు బట్టి, నాకు ఏమైనా బీపీ షుగర్ ఏమైనా అటాక్ అయిందా అని కొంచెం కంగారు పడి టెస్టులు కూడా చేయించా. ఆఖరికి టెస్టులు కూడా చేయించా. ఏందో ఎవరు చూసినా సన్నగైపోతున్నావు, తగ్గిపోతున్నావు అంటావంటే భయం వేసింది నాకు. పోయమ్మో, నిజంగా ఏదో మొత్తానికి ఏదో బాడీలో ఏదో ప్రాబ్లం ఉందేమో ఈ దిగుళ్ళ చేత అని చెప్పి టెస్ట్ చేపిస్తే దేవుని దయ వల్ల ఏమీ లేదు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా మునుపెన్నడు ఇలాంటి బాధలు నేను పడలేదు. ఈ సంవత్సరం దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవుడు వదిలేశాడనే, పట్టించుకోవట్లేదనే అంటే కాదు. అది కూడా ప్రేమ కలిగిన దేవుని యొక్క గొప్ప ప్రణాళికే. దేవుడు నాకు చెప్పాడు, ప్రజలకి నువ్వు ఆశీర్వాదకరమైన బోధించాలంటే, ఇబ్బందుల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, రోగాల్లో, ఇరుకుల్లో ఉన్న ప్రజలకి నీ మాటలు ధైర్యపరచాలంటే, నువ్వు చెప్పే బోధ ప్రజల్ని బలపరచాలా, ధైర్యపరచాలంటే నువ్వేం చేయాలా? నువ్వు చెప్తే సరిపోదురా అబ్బాయి. నువ్వేం చెప్తున్నావో ఆ చెప్పేది ముందు నీ జీవితంలో జరగాల. కాబట్టి ప్రజలను ధైర్యపరచాలంటే, కష్టాలు ఉన్నవారు, బాధలు ఉన్నవారు నీ దగ్గరకు వస్తారు, ప్రార్థన చేస్తారు, సమస్యలు చెప్పుకుంటారు. వారిని ధైర్యపరచాలా, బలపరచాలి. ఏం చేయాలా? వారు పడే బాధలు వారికంటే ముందు టేస్ట్ చేయాలి. నువ్వు బాధపడకుండా వాళ్ళకి ఎలా ధైర్యంగా ఉండు అని చెప్తావు? నువ్వు ఆర్థిక బాధలు పడకుండా వాళ్ళని ధైర్యపరుస్తావు. కాబట్టి ఇదిగో ఇతరులను ధైర్యపరచడం కోసమే నేను ఈ మార్గం నడిపిస్తున్నాను అని దేవుడు నా మనసుతో మాట్లాడితే నెమ్మది, ఆదరణ కలిగింది. ఈ సంవత్సరం రాసిన పాట అంతా అది అనుభవించిన బాధలే ఆ పాట రాశాను. మునుపెన్నడు నేను ఎరుగని త్రోవలో నడిపించావు. అయినా కూడా మునుపెన్నడు ఎరుగని త్రోవ అయినా ప్రభువా సురక్షితంగా నడిపించావు నన్ను. నేను వెళ్ళని త్రోవే, నేను ఎప్పుడల్లా ఈ మార్గంలో అయినా కూడా సురక్షితంగా నడిపించావు. నా గూడు రేపావు. పక్షిరాజు ఏ విధంగా తన పిల్లల గూడు రేపుతుందో అలాగే నా గూడు రేపావు. గూడు రేపి కాముగా ఉంటావా? నా తండ్రివై నా బాధ్యత కూడా నీవే మోసావు. ఎందుకని? నువ్వు బహు వింతైన ప్రేమికుడవు. పుటము వేసితివి, ఇబ్బందుల కొలిమిలో నలిపితివి, నీకు అర్హమైన అర్పణగా నలిగెదను, కరిగెదను నీ సేవలో. నా ప్రేమికుడా, నేనున్నది నీకోసమే. అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా దేవుని బిడ్డలారా, మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మనందరినీ ఆయన తలరాళ్ళుగా ఆయన మార్చబోతున్నాడు. ఒకవేళ ఇలాంటి ఇబ్బందుల్లో మార్గంలో నువ్వు వెళుతున్నా, ఇలాంటి కష్టాల బాటలో నువ్వు వెళుతున్నా, ఈరోజు మన పరిస్థితి బాలేకపోయినా, మనం ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, పోరాటాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, వ్యాధి బాధల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, మనం పడుతున్న ప్రతి బాధ, కష్టం, నష్టం, ఎలాంటి స్థితిగతుల్లో మనం ఉన్నా ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు, తలరాయిగా చేస్తాడు అన్నదే మన ధైర్యము, మన దమ్ము. మునుపెన్నడు ఎరుగని నేనడువని త్రోవలలో నడిపించుచుంటివి, సురక్షితముగా నన్ను. చప్పట్లు కొడదా? మునుపెన్నడు ఎరుగని నేనడువని త్రోవలలో నడిపించుచుంటివి, సురక్షితముగా నన్ను. చప్పట్లు కొడదా? గట్టిగా. నిద్రమ్మ పోవాలా, నిద్రాత్మ పోవాలా, నిద్రాత్మ పోవాలా. గట్టిగా చప్పట్లు కొడదా? కొట్టాలా గట్టిగా? ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా.
మితిలేని నా పైన చూపితివి యేసయ్యా నీకే పదాభివందనం. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా నీకే పదాభివందనం. నిన్నే నిన్నే నే ఆరాధించదను, నిన్నే నిన్నే నే ప్రేమించెదను, నిన్నే నిన్నే నే ఆరాధించదను, నిన్నే నిన్నే నే ప్రేమించెదను. బహుదీర్ఘ శాంతుడవై స్తోత్రం. ఆమేన్. గట్టిగా హుషారుగా వెనకాల గట్టిగా సభలు కొట్టాలా. పుటము వేసితివి ఇబ్బందుల కొలిమిలో, నలిపితివి నీకు అర్హమైన అర్పణగా. స్తోత్రం. నన్ను పుటము వేసితివి ఇబ్బందుల కొలిమిలో, నలిపితివి నీకు అర్హమైన అర్పణగా. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. నలిగెదను కరిగెదను నీ సేవలో, నా ప్రేమికుడా నేనున్నది నీ కోసమే. నిన్నే నిన్నే నే నిన్నే నిన్నే. ఆమేన్. గ్లోరీ. మునుపెన్నడు ఎరుగని నేనడువని త్రోవలలో నడిపించుచుంటివి సురక్షితముగా నన్ను. మునుపెన్నడు ఎరుగని నేనడువని త్రోవలలో నడిపించుచుంటివి సురక్షితముగా నన్ను. రేపితివి నా గూడు పక్షి రాజువలే, మోసితివి నా తండ్రివై నా బాధ్యతలు. రేపితివి నా గూడు పక్షి రాజువలే, మోసితివి నా తండ్రివై నా బాధ్యతలు. ఆమేన్. నిన్నే నిన్నే నే ఆరాధించదను, నిన్నే 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 ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించెదను. హల్లెలూయా. కాబట్టి ఈ 2025వ సంవత్సరం జనవరి తేదీ మొట్టమొదటి దినాన దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ ఒకటే గుర్తుపెట్టుకో, ఈ సంవత్సరం నిన్ను తలరాయిగా దేవుడు చేస్తున్నాడు. ఈ సంవత్సరం నిన్న దేవుడు తలరాయిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నిషేధించబడ్డావా, తృణీకరించబడ్డావా, ద్వేషించబడ్డావా, అవమానించబడ్డావా, కృంగిపోయావా, దిగులు చెందావా, బాధల్లో కూరుకుపోయావా, ఇదిగో ఒంటరిగా దుఃఖంతో ఏడ్చావా, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నా గమ్యం ఏంటి, నా బ్రతుకేంటి, అసలు అర్థం లేని బ్రతుకు అని అనుకుంటున్నావా, రాసి పెట్టుకో, తలరాయిగా దేవుడు చేస్తాడు. ఒక బలమైన మాట చెప్పిన ముగిచేస్తాను. బైబిల్లో లేయా అని పిలువబడుతున్న ఒక స్త్రీ ఉందండి. ఏం పేరు? ఈ లేయా ఎవరు? లేయా ఎవరు? యాకోబు భార్య. యాకోబుకి 2 భార్యలు. ఎంతమంది?
యాకోబుకి 2 భార్యలు. ఒక ఆమె పేరు రాహేలు, ఇంకొక ఆమె పేరు లేయా. రాహేలు చాలా అందగత్య, చాలా మంచి పర్సనాలిటీ రాహేలు. లేయా మాత్రము గుడ్డి కళ్ళది, ఇంకా బాగా చెప్పాలంటే మెల్ల కన్నది. బిడ్డరా, ఇటు చూస్తే ఇటు చూసినట్టు ఉంటుంది అనమాట. సూపు ఫేస్ ఇట్టే ఉంటుంది, సూపు అట్టుపోయి ఉంటుంది. మెల్ల కన్నది, గుడ్డి కళ్ళది. మీరు గమనించండి, ఈ యాకోబును మనం తీసుకుంటే ఈ యాకోబు ఎలాంటి వాడంటే లేయాతో మాట్లాడేవాడు కాదు, లేయాను పట్టించుకునేవాడు కాదు, లేయా విషయమై విచారించేవాడు కాదు. అసలు లేయా తింటుందా తినలేదా, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఆయన పరిస్థితి ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, బాగోగులేంటి ఏం పట్టించుకోడు యాకోబు. మరి ఆయనకి ఏం కావాలా? ప్రేమించిన రాహేలు కావాలా. ఆ రాహేలు, తిన్నావా, ఏం తిన్నావు, ఏం చేసుకున్నావు, ఎలా ఉన్నావు. లేస్తే రాహేలు, కూర్చుని రాహేలు, లేస్తే రాహేలు, కూర్చుని రాహేలు. లేయా ఏవండి అనేదనుకో, ఛీ గుడ్డి కళ్ళదానా, బెల్ల కళ్ళదానా, పో అనేవాడు యాకోబు. చిన్నోడు కాదు యాకోబు. మీకు ఏదైనా వస్తుంది నీకు? ఈ చిన్నోడు కాదు యాకోబు. ఏమనంటే చాలు చిప్పో. బైబిల్ రాయబడిందండి ఆదికాండంలో, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. బైబిల్ ఉందన్నమాట, రెఫరెన్స్ టైం సరిపోదు మీకు. ఇంకా లేయా ద్వేషింపబడుట ఎవరు చూశాడంట? ఎవరు చూశారు? చూడాల్సినోడు చూశాడు. చూడాల్సినోడే. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. జరిగిన పరిణామక్రమం ఏంటయ్యానంటే, ప్రేమించిన రాహేలు గర్భాన్ని మూశాడు. ఏ లేయానైతే యాకోబు ద్వేషించాడో లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆశ్చర్యం ఏంటంటే, యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు. ఎంతమంది? 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఈ 12 మంది కుమారులు 12 గోత్రాలుగా దీవించబడతారు. ఈ 12 మంది కుమారులు 12 గోత్రాలుగా ఆశీర్వదించబడతారు. అయితే ఈ 12 గోత్రాలలో, ఈ 12 కుమారులలో లేయాకు పుట్టిన సంతానము లేవిని మాత్రము దేవుడు యాజకునిగా, ప్రవక్తగా, నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పరిచర్య చేసే ఒక శ్రేష్టమైన వాడిగా లేవి యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 11 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు వారికి ఏమన్నా కావాలన్నా, ప్రార్థన చేయించుకోవాలన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకేదైనా అవసరం వచ్చినా వీళ్ళు ఆడికి రావాలి. నేరుగా లేయాకు పుట్టిన లేవి కుమారుల దగ్గరకు వచ్చి వారు తల మీద చేపెడితే ప్రార్థన చేయించుకోవాలా, వారు ఆశీర్వదిస్తే వారు దీవించబడాలా. 11 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి అలా పాలెంలో దూరంగా ఉండాలా. లేయాకు పుట్టిన లేవి సంతానం మాత్రం దేవుని మందిరంలో ఇలా పరిచర్య చేయాలా. 11 గోత్రాలలో ఏ ఒక్కడు కూడా మందిరంలోనికి రాకూడదు, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయకూడదు. కేవలం లేవీలు మాత్రమే, లేయాకు పుట్టిన సంతానం మాత్రమే, లేయాకు పుట్టిన పిల్లలు మాత్రమే దేవుని మందిరంలో దైవ సేవకులు, పాస్టర్లు, ప్రవక్తలు, యాజకులు దైవ సన్నిధిలో పరిచర్య చేసేవారు. మరి 11 గోత్రాల వాళ్ళు ఏం చేయాలా? ఈ 11 గోత్రాల వాళ్ళు అలా దూరంగా ఉండాలా. వీళ్ళు ప్రార్థన చేసుకొని కామికి వెళ్ళిపోవాలా. గమనించండి, ఏ స్త్రీ అయితే ద్వేషించబడిన ఆ స్త్రీ సంతానాన్ని దేవుడు యాజకత్వము అనుగ్రహించాడు. ఇలాంటి కార్యాలు యేసయ్యకి మాత్రమే సాధ్యం. ఇది ఇంకెవరికి, ఇలాంటి కార్యాలు ఇంకెవరికి సాధ్యం కావు, కేవలం యేసయ్యకి మాత్రమే సాధ్యం. ద్వేషించబడిన ఒక స్త్రీ యొక్క సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? లేవీలుగా, యాజకులుగా చేశాడు. ఆఖరికి దేవుని మందిరంలో పరిచర్య చేసే వాళ్ళు లేయా సంతానమే. దేవుని మందిరంలో బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రజలందరి కొరకై విజ్ఞాపన చేసేవాడు లేయా సంతానమే. దేవుడు చెప్తాడు, మోషే లేవీలే నా స్వాస్థ్యం. ఈ 11 గోత్రాల్లో లేవీలే నా స్వాస్థ్యం. ఏంటి ప్రభువా, స్వార్థమా, అసూయ? లేవీలను ఎక్కువ ప్రేమిస్తున్నావా ఏంటి? లేదు, వీరి తల్లి ద్వేషించబడింది, నిషేధించబడింది, త్రోసివేయబడింది. కాబట్టి నిషేధించబడిన ఆ స్త్రీని
ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహానికి తలరాయిగా దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అది మన దేవుని స్టైలు. మన దేవుని స్టైలే అలాగుంటుంది. నిషేధించబడిన వారిని, త్రోసివేయబడిన వారిని, వెలివేయబడిన వారిని, అవహేళన, చిన్న చూపు చూపబడిన వారిని అందరినీ ఆయన లేవనెత్తి తలరాయిగా చేయడము ఆయనకే సాధ్యం. అది కాబట్టి ఈ సంవత్సరం మన దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో రూఢీపరచునుగాక. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు కానీ కూర్చోవాలి కానీ తెల్లారిదాకా చెప్తాను. నేను మొన్న ఈ మధ్య తడకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను మోసే తడకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ తడకు వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత మేము తిరిగి వారు మమ్మల్ని బైకులో మమ్మల్ని నెల్లూరుకి డ్రాప్ చేయాలని చెప్పేసి వస్తూ ఉన్నారు. నన్ను బైకులో ఎక్కించుకున్న ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడంటే, పాస్టర్ గారు మీరు ఇంచుమించు గంట సేపు వాక్యం చెప్పారు. ఈ గంట సేపులో అసలు బైబిలే ఓపెన్ చేయాల, రెఫరెన్స్లే చూపించలేదు. ఫలాన్ దగ్గర ఫలాన్ రెఫరెన్స్, ఫలాన్ దగ్గర ఫలాన్ రెఫరెన్స్ ఉంది చూసుకోండి అని బైబిల్ ఓపెన్ చేయకుండా గంట సేపు అనర్గళంగా ఎలా చెప్పగలుగుతావు? నేను చెప్పాను, అది కేవలం దేవుని కృపన్న. గంటే ఉంది కూర్చోలు, కానీ 3 గంటలు చెప్తానన్నా అని చెప్పాను నేను. అమ్మో, మీకు ఇచ్చిన కృప మామూలు కృప కాదు పాస్టర్ గారు. మేము చాలామంది పాస్టర్ పిలిపించాం. ఆ మాటకు ముందు రెఫరెన్స్ ఉండాలి, మాటకు ముందు వాక్యం తీయాలి. కానీ గంట సేపు వాక్యం చెప్తే అసలు బైబిల్ టచ్ చేయాలా, అసలు బైబిల్ ఓపెన్ చేపిలా. అలా గడ్డ వాగేసేవేంటి, అలా చెప్పేవంటి, ఎలా అంత జ్ఞానం ఎట్టొచ్చింది? అది కేవలం కృపే. గంటే కాదు, 3 గంటలైనా యేసు నామములో మనము బోధించగలుగుతాము. భయపడబాకండి. అన్న 3 అంటున్నాడు, 3 చేస్తాడేమో అనుకుంటారేమో. లేదు లేదు లేదు, మీ సంగతి నాకు తెలీదా? మీ సంగతి నాకు బాగా తెలుసు పెట్టారా, నాకు మీ సంగతి బాగా తెలుసు. ఇప్పటికే బండ్లు బోరుకు వచ్చాయి, కొన్ని బండ్లు వెనకాల బండ్లు బోరుకు వచ్చినాయిట. పోయమ్మో పోయేటప్పుడు మిమ్మల్ని తృప్తిగా సంతోషింపజేసి నేను పిల్లరా ఈ ప్రార్థన కూటాన్ని ముగిస్తాను నేను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిచేస్తున్నాను. ఇంకా ఈ సంవత్సరము మనల్ని మన దేవుడు ఏం చేయబోతున్నాడు? తలరాయిగా నన్ను చేస్తాడు, నిన్ను చేస్తాడు, మన 2 సంఘాల్ని దేవుడు చేస్తాడు. వినోద్ ఫోన్ చేశాడు సాయంకాలం, బాబా ఈరోజు ఏం వాక్యం చెప్పాలి బాబా, బోధించు బాబా అని. చెప్పరా ఈ మాట. ఏమాట బాబా? ఇదిగో తలరాయిగా చేస్తానని చెప్పురా. బాబా నువ్వు ఎప్పుడు కఠినంగా మాట్లాడతావే వాక్యం, ఇదేంటి ఇప్పుడు ఇటు చెప్తున్నావేంటి, ప్రేమిస్తాడు గీస్తాడని. వినోద్ అడిగాను నన్ను, బాబా నువ్వు ఎప్పుడు చూసినా అట్టుండు ఇట్టుండు అది ఇది ఇదే కఠినంగా బోధిస్తావే, ఇప్పుడేంటి బాబా తలరాయిగా చేస్తాడు, దీవిస్తాడు, లేపుతాడు, ధైర్యంగా, ఈ మాటలేంది, కొత్తగా ఉంది వాక్యం ఇది, ఇదే చెప్పరా. సంవత్సరానికి ఇది ఒక్కపూట చెప్పదాను రా. మరలా రేపు ఆదివారం నుంచి తోముడు శాపం తోముతున్నాయిట. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ మాటలు చెప్పకపోతే మళ్ళీ ప్రజలు తిట్టుకుంటారు అబ్బాయి. కాబట్టి ఈ ఒక్క పూట తలరాయిగా చేస్తానని చెప్పు. రేపు ఆదివారం నుంచి తోమదాం, ఇంకా శాపం తోమినట్టు. తోమనే పని మనకి ఇచ్చిన కృప అదే. బైబిల్లో బాప్తిస్మిచ్చు యోహాను పరిచర్య ఉంది, తెలుసా మీకు ఎవరికైనా? బాప్తిస్మిచ్చు యోహాను. ఈ యోహాను స్టైల్ ఏంటంటే, నేనేమంటాను, మనం ఏమంటాం, పాస్టర్లు ఏమంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు నా హృదయపూర్వక వందనాలు అని చెప్తాం ప్రతి పాస్టర్. యోహాను స్టైల్ అది కాదు. యోహాను మైకి పట్టుకుంటే, సర్ప సంతానమా జాగ్రత్త, రాబోయే ఉగ్రత తప్పించుకోవడానికి సర్ప సంతానమా నువ్వేం చేస్తున్నావు, జాగ్రత్త. నువ్వు దేవుడు ఈ రాళ్ళ ద్వారా అబ్రహాముకు పిల్లలు పుట్టించగలుగుతాడు. కాబట్టి ఇకనైనా మారు మనసు పొందు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది, ఒకవేళ నీవు కానీ ఫలించకపోతే ఆ గొడ్డలి చేత నరకబడుతావు నీవు అని యోహాను గారు మైకు తీసుకుంటే ఇదే స్టైలే. బైబిల్లో చాలామంది సేవకులున్నారు, ప్రవక్తలు. మీకు శుభము కలుగును గాక, మీకు దీవెన కలుగును గాక, మీకు ఆశీర్వాదం కలుగును గాక అని చాలామంది ప్రవక్తలు ఉన్నారు. కానీ యోహాను స్టైల్ ఏంటంటే, మైకు తీసుకుంటే ఏ సర్ప సంతానమా జాగ్రత్త. మరి ప్రభు నాకు ఇచ్చిన పిలిపి ఏంటంటే, నీది కూడా యోహాను పిలిపే, నాయన, నీది కూడా అదే పిలిపే. దేవుడు నాకు మొన్న అమ్మ చెప్పింది, ఎవరో సాక్షి ప్రార్థన చేస్తానంట, నీ కుమారుడికి ప్రవక్తల పిలుపు కాదు, అపోస్తల పిలుపు. అపోస్తల పిలుపు అంటే ఏంది? అపోస్తల పిలుపు తోముడు, ఉతుకుడు, అపోస్తల పిలిపేది.
దాన్ని ఏం చేయలేం బిడ్డలారా. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఈ మొదటి దినాన మాత్రం దేవుడు నా మనసును ప్రేరేపించాడు. ఈ సంవత్సరం మనల్ని మన దేవుడు తలరాలుగా చేయబోతున్నాడు. ఆమె అని చెప్పి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బైబిల్లో యోసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. వీళ్ళందరూ త్రోసివేయబడ్డవారు, వెలివేయబడ్డవారు, మూల కూర్చున్నవారు, పనికిరాని వాళ్ళు, ఎక్కడో మారుమూలాన. ఆఖరికి దావీదు విషయానికి వస్తే తన తండ్రి నాకు ఒక చివరి కుమారుడు ఉన్నాడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డాడు. నాకు ఒక చివరి కుమారుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా తండ్రి సిగ్గుపడ్డాడు. ఎందుకంటే వేలుముద్రగాడు దావీదు, పొట్టవో అక్షరం రాదు, ఎక్కడో ఆ గొర్రెల దొడ్లో సహవాసం చేస్తూ ఉంటాడు. అలాంటోడిని దేవుడు తీసుకొని ఇజ్రాయేలుకు ప్రజలకు రాజును చెయ్యలేదా? అన్నలే ద్వేషించారు, అన్నలే కొట్టారు, అన్నలే అమ్మివేశారు. ఏ అన్నలైతే కొట్టారో, దూషించారో, ద్వేషించారో అదే అన్నలకు అన్నదాతగా మార్చాడు దేవుడు యోసేపుని. ఎందుకనుకున్నారు? ఎవరైనా నిషేధించబడితే భలే ఆయనకు, అలాంటి వారిని భలే ప్రేమ ఆయనకు. ఎవరైనా నిషేధించబడ్డారనుకోండి, ఎవరైనా నిందించబడ్డారనుకోండి, ఎవరైనా చులకనగా చీప్గా తక్కువగా చూపడ్డారనుకోండి, అలాంటి వారి మీద దేవునికి ఎక్కలేని ప్రేమ. ఎందుకని చెప్పండి? అదే యేసుక్రీస్తు ప్రభువును కూడా నిషేధించారు, చులకన చేశారు, త్రోసి వేశారు, పక్కన నెట్టిపడేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆఖరికి అదే యేసు ప్రభువులోనే సమస్త ఈవులు దాచబడినట్టుగా ఆయన వలె త్రోసివేయబడ్డవారు, చులకనగా చూపడ్డవారు అందరంటే ఆయనకు ప్రేమ. వాస్తవానికి మనం అందరం, మన కులాల పరిస్థితి ఏంటంటే, మన క్యాస్ట్ పరిస్థితి ఏంటంటే, మనం ఎక్కడో ఊరు బయట బతకాల్సిన కులాలు మన కులాలన్నీ. పట్టణంలో అగ్ర కులాల వాళ్ళు నివసిస్తూ ఉంటే బిడ్డలారా, సాదాసీదా ఈ తక్కువ కులాలన్నీ కూడా ఎక్కడ ఊరి బయట బతికే కులాలు మన కులాలన్నీ. కానీ అగ్ర కులాల వారి దగ్గరికి దేవుడు రాలేదు, మనలాంటి ఊరి బయట నివసించే వారి కోసమే ఆయన వచ్చాడు. వండర్ఫుల్ గాడ్ కదా, చాలా అద్భుతమైన దేవుడు ఆయన. అందుకనే బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు. ఈ లోకములో గనులైన వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నిక లేని వారిని నేను ఏర్పరచుకున్నా. బలవంతులు సిగ్గుపరచుటకు, బలవంతులను పక్కకు త్రోయివేయటకు, ఈ లోకములో బలహీనులను, త్రోసివేయబడ్డ వారిని, వెలివేయబడ్డ వారిని నేను ఏర్పరచుకొని, పిలుచుకొని, కోరుకొని ఎన్నుకున్నా అంటాడు ఆయన. అందుకే ఎన్నిక లేని వారికి, యోగ్యత లేని వారికి ఈరోజు ఆయన సన్నిధానాలు గడిపే కృపనిచ్చాడు ఆయన. దేవుని బిడ్డరా, నిజం చెప్తున్నా, మనం ఎంతో ధన్యులం, మనం ఎంతో ధన్యులం, మనం ఎంతో ధన్యులం, మనం ఎంతో దీవించబడ్డ వారం. మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా మాటలు ముగి చేస్తున్నాను. ఈ సంవత్సరం నా దేవుడు తలరాయిగా మారుస్తాడు. ఈ మాట మీ గుండెలో రాసి పెట్టుకుందరు గాక. కళ్ళు మూసుకుందాం.